హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకైతే భారీ షాక్ తగిలింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ యొక్క లబ్ధిదారులకి మంజూరు పత్రాలని పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క యువ వికాసానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ లిస్ట్లో చాలామంది అనర్హులు ఉన్నారు, అర్హత లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ సర్వే చేయాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారైతే ఈ యొక్క పథకాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందిస్తాను. మళ్ళీ ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకం పైన మనకి ఎప్పుడు అప్డేట్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. క్లియర్గా ఒకసారి ఇక్కడ చూసినట్టయితే, మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది నేను మీకోసం అందించడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపించడం జరుగుతుంది. యువ వికాసంలో సగం అనర్హులే అని చెప్పేసి ఈ యొక్క వార్తా ప్రకటనలో భాగంగా ప్రచురించడం జరిగింది. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకున్నది. తొలి విడత కోసం ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన జాబితాలో అనర్హులకి చోటు దక్కినట్టు తేలింది. ఇక్కడ నేను మీకు ఈరోజు కూడా ఒక వీడియో అనేది చేసి పెట్టడం జరిగింది. కొన్ని జిల్లాలలో మనకి రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టులని కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆ లిస్టులలో ఉన్నటువంటి పేర్లలో చాలామంది అనర్హులు, సగానికి పైగా కూడా అనర్హులే ఉన్నారు అని చెప్పేసి ఈ యొక్క వార్తా ప్రకటన ద్వారా మనకైతే తెలియడం జరుగుతుంది. కాబట్టి వీరంతా కూడా ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తీసుకువచ్చి ఈ యొక్క లబ్ధిదారుల లిస్టులో నమోదు చేసుకున్నారు అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఈ విషయం మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి గారికి చేర్చినప్పటికీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే, ఏ ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లబ్ధి పొందకూడదు అని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని ఈరోజు మంజూరు పత్రాలని పంపిణీ చేయాల్సినటువంటి పథకాన్ని పోస్ట్ పోన్ కూడా చేయడం అయితే జరిగింది. మళ్ళీ రీసర్వే అనేది చేయాలి, వడపోత కార్యక్రమం అనేది చేసి ఇదివరకు ఏదైతే లిస్టులని ఫైనల్ చేశారో రిలీజ్ చేసినటువంటి లిస్టులకి కూడా బ్రేక్ పడినటువంటి న్యూస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ లిస్ట్లో కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి లిస్టులలో ఎంతమంది పేర్లు ఉంటాయో ఎంతమంది పేర్లు ఉండవో, అనర్హులు ఎవరైనా ఉన్నట్టయితే వారి పేర్లని 100% తొలగించడం అయితే జరుగుతుంది. మళ్ళీ రీవెరిఫికేషన్, రీసర్వేకి ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశించడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే, యువ వికాసం అర్హుల లెక్క తేలాకే నేటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా. పథకంపై కేబినెట్లో చర్చించాక నిర్ణయం. ఈ నెల 5న సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం. ఇవాళ 2 తారీఖు 5వ తారీఖు రోజున రాష్ట్ర మంత్రివర్గం అయితే సమావేశం అవుతారు. రాజీవ్ యువ వికాసంతో పాటు వివిధ పథకాలపై చర్చించే అవకాశం అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. వివిధ పథకాలు: ఇందిరమ్మ ఇండ్లు, రైతుకి పెట్టుబడి సాయం, రాజీవ్ యువ వికాసం, ఈ విధమైనటువంటి పథకాల గురించి అయితే చర్చించేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఫైనల్గా రాజీవ్ యువ వికాసం ఇదివరకు ఇచ్చినటువంటి లిస్టులకైతే బ్రేక్ పడిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అందులో అర్హులుగా ఉన్నటువంటి వారికైతే ఎలాంటి ప్రమాదం లేదు, ఆ లిస్ట్ అలాగే ఉంటుంది. ఆ లిస్ట్లో ఎవరైనా అనర్హులు ఉన్నట్టయితే వారి పేరునైతే ఏరివేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియడం జరుగుతుంది. మనకి 5వ తారీఖు రోజున మళ్ళీ అప్డేట్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. మీరు ఇలాంటి వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.